హాయ్ ఫ్రెండ్స్. ఈ సినిమా పాల్ అనే వ్యక్తితో మొదలవుతుంది. తను తన భార్య ఆలిస్, ఒక్కగానొక్క కూతురు మియాతో చాలా సంతోషంగా ఉంటాడు. వాళ్ళ దగ్గర టోపు అనే ఒక పెంపుడు పిల్లి కూడా ఉంటుంది. అది కాస్త కోపిష్టిది. ఈరోజు పాల్ ఒక నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఆకాశంలో మేఘాల మధ్య ఒక వింతైన పోర్టల్ లాంటిది తన మీద ఏర్పడ్డాన్ని గమనిస్తాడు. అది చూసి ఈ విశ్వం ముందు మనం మనుషులంతా ఎంత చిన్నవాళ్ళం కదా అని అతనికి అనిపిస్తుంది. సరే, ఇక ఇంటికి వెళ్ళాక కింద బేస్మెంట్లో వాటర్ సప్లైలో ఏదో ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. దాంతో అతను వెంటనే బేస్మెంట్లోకి వెళ్ళి పైప్ లీకేజ్ సరిచేయడం మొదలు పెడతాడు. అక్కడే ఆడుకుంటున్న మియా వాళ్ళ ఫిష్ ట్యాంక్లో ఒకే ఒక చేప ఉందని, ఇంకా కొత్త చేపలు కావాలని అడుగుతుంది. అయితే పాల్ ఆమెకి నచ్చజెప్తూ, ఇప్పటికే మన పిల్లి టోపు చాలా చేపల్ని తినేసింది, కాబట్టి ముందు ఈ ఒక్క చేపను జాగ్రత్తగా కాపాడుకోవాలని అంటాడు. అదే సమయంలో మియా అక్కడ ఒక సాలిడ్ గూడు కట్టుకోవడం చూస్తుంది. పాల్ ఆ గూడుని చెరిపేసి సాలిడ్ని చంపేయాలని మియా అంటుంది. కానీ పాల్ దానికి ఒప్పుకోడు. నిజానికి పాల్కి తనకంటే చిన్న జీవులైన సాలీడులు, ఎలుకలు, ఈగలు అంటే ఒక రకమైన ఇష్టం ఉంటుంది. ఎందుకంటే అతని ఉద్దేశంలో మనకంటే సైజులో చిన్నగా ఉండే జీవులు ఇదే ప్రపంచాన్ని ఒక కొత్త కోణంలో చూస్తాయి. అందుకే తన చేతుల మీదుగా చిన్న జీవులేవి చనిపోకూడదని అనుకుంటాడు. అయినా అది ఒక చిన్న సాలిడే కదా, దానివల్ల మనకేం ప్రమాదం ఉంటుందిలే అని దాన్ని అలాగే వదిలేస్తాడు. పాల్ లైఫ్ చాలా సాఫీగా, ప్రేమగా సాగుతూ ఉంటుంది. తన భార్య అతని మొదటి ప్రేమ. మియా పుట్టాక వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది. ఇంత అందమైన లైఫ్ ఉండడం వల్ల పాల్కి ఈ ప్రపంచంలో ఏది ఉన్నా అందంగానే కనిపిస్తుంది. కానీ మే 5వ తేదీన నిద్ర లేచేసరికి అతనికి కొంచెం తేడాగా అనిపిస్తుంది. ఈరోజు అతని షవర్ ఉండాల్సిన ఎత్తు కంటే కొంచెం ఎక్కువ ఎత్తులో ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే తనకు కరెక్ట్గా సరిపోయే షర్ట్స్ ఈరోజు కొంచెం పొడవుగా, లూజ్గా మారినట్లు అనిపిస్తుంది. మొదట్లో దీని మీద పెద్దగా శ్రద్ధ పెట్టాడు. కానీ కేవలం 2 రోజులకే అతని బట్టలన్నీ మరీ లూజ్గా అయిపోవడం మొదలవుతాయి. ఇది చూసి ఆలిస్, నువ్వేమైనా బరువు తగ్గుతున్నావా అని అడుగుతుంది. కానీ పాల్ ప్రకారం బరువు తగ్గినా బట్టల పొడవు పెరగకూడదు కదా, ఖచ్చితంగా తన బాడీలో ఏదో తేడా వచ్చిందని అతనికి అర్థమవుతుంది. అందుకే ఈరోజే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ మిగతా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉంటాయి. కానీ అతని ఎత్తు మాత్రం 176 సెంటీమీటర్లు అని చూపిస్తుంది. పాల్ అసలు ఎత్తు 180 సెంటీమీటర్లు. అంటే అతను ఒక్కసారిగా 4 సెంటీమీటర్లు తగ్గిపోయాడనమాట. దీనికి కారణం డాక్టర్ దగ్గర కూడా ఉండదు. రిపోర్ట్స్ నార్మల్గానే ఉన్నాయి కాబట్టి డాక్టర్ కొన్ని రోజులు ఆగమని చెప్తాడు. కానీ పాల్ మాత్రం రోజు రోజుకి తను చిన్నగా అయిపోతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు కనీసం అతని హెల్మెట్ కూడా అతనికి సరిపోవట్లేదు. దాంతో రాత్రులు నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు నదిలో చూసిన ఆ మేఘాల వల్లే ఇదంతా జరుగుతుందేమో, ఆ మేఘాల బాక్స్ తన మీద ఏదో ఎఫెక్ట్ చూపించిందేమో అని పాల్ తెగ భయపడుతుంటాడు. మే 20 వచ్చేసరికి బాత్రూమ్ షవర్ అతనికి అందనంత ఎత్తులో కనిపిస్తుంది. అతని వేళ్లు సన్నబడిపోవడంతో పెళ్లి ఉంగరం కూడా జారిపోతుంది. బాత్రూమ్ బయటకు రాగానే అలిస్ అది చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె భర్త హైట్లో ఆమె కంటే పొట్టిగా మారిపోతాడు. ఇక్కడ నుంచి పాల్ మరియు ఆలిస్ ఒక హైటెక్ హాస్పిటల్కి వెళ్తారు. కనీసం అక్కడైనా దీనికి కారణం దొరుకుతుందేమో అని. అక్కడ పాల్కి అన్ని రకాల టెస్టులు చేస్తారు. బాడీలో ప్రతి పార్ట్ని స్కాన్ చేస్తారు. కానీ అక్కడి డాక్టర్లు కూడా ఒక షాకింగ్ విషయం చెప్తారు. పాల్ బాడీలో ఏ లోపం లేదు. అతని శరీరంలోని అవయవాలన్నీ అతని సైజులోకి తగ్గట్టుగానే నిష్పత్తిలో చిన్నగా మారిపోతున్నాయి. డాక్టర్ల దగ్గర దీనికి సమాధానం లేదు. పాల్ చాలా రోజులు హాస్పిటల్లోనే అడ్మిట్ అయి ఉంటాడు. కానీ 2 వారాల తర్వాత అతనికి అర్థమైపోతుంది, మెడికల్ సైన్స్ దగ్గర దీనికి మందు లేదు. వాళ్ళు తన మీద ప్రయోగాలు చేయడం తప్ప ఏమీ చేయలేరు అని. దాంతో ఒక రాత్రి హాస్పిటల్ నుంచి పారిపోయి ఇంటికి వస్తాడు. ఎలాగో చిన్నగా అయిపోతున్నాను, కనీసం ఆఖరి రోజులైనా కుటుంబంతో గడుపుదామని ఫిక్స్ అయిపోతాడు. తర్వాతి కొన్ని రోజుల్లోనే పాల్ సైజు తగ్గిపోయి ఒక చిన్న బొమ్మంత సైజులోకి వచ్చేస్తాడు. ఆలిస్కు కూడా ఏం చేయాలో అర్థం కాదు. కనీసం డాక్టర్ల దగ్గరికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. మరోవైపు వాళ్ళ పెంపుడు పిల్లి టోపు పాల్ని తనకంటే చిన్నగా ఉండడం చూసి దాడి చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఆలిస్ దాన్ని గది బయట ఉంచుతుంది. పాల్ చిన్నగా అవ్వడం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు అతను ఒక మొబైల్ ఫోన్ అంత సైజులో ఉంటాడు. ఒకరోజు కొంతమంది ఇల్లు కొనడానికి రావడాన్ని పాల్ చూస్తాడు. వాళ్ళు తనని చూసి భయపడకూడదని దాక్కుంటాడు. కానీ లోపల చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే ఆలిస్ తనకు చెప్పకుండా ఇల్లు అమ్మేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక పాల్ ఆలిస్ మీద కోపడతాడు. ఈ ఇల్లు మనం పెళ్ళయ్యాక కొనుక్కున్నాం, ఇక్కడే మన పాప పుట్టింది, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి,
దీన్ని ఎలా అమ్మేస్తావు అని అడుగుతాడు. అప్పుడు ఆలిస్ గుర్తు చేస్తుంది, ఈ కండిషన్ వల్ల నువ్వు జాబ్ మానేసి చాలా నెలలు అయింది. కనీసం ఇంటి ఖర్చులు కూడా గడవట్లేదు. అందుకే ఇల్లు అమ్మక తప్పదు అని చెప్తుంది. పాల్ కోపంగా, నేను ఎలాగోలా మళ్ళీ మామూలు మనిషినవుతాను, అన్నీ సరిచేస్తాను అంటాడు. కానీ ఆలిస్ గట్టిగా అరుస్తూ, నువ్వు ఎప్పటికీ బాగుపడవు, ఇలాగే చిన్నగా అవుతూ ఏదో ఒకరోజు మాయమైపోతావు అని చెప్పేస్తుంది. ఆ గొడవలో ఆలిస్ అరుపుకే పాల్ గాలికి కింద పడిపోతాడు. ఆలిస్ భయంతో బయటకు వెళ్ళిపోతుంది. ఇక కూతురు మియాకి కూడా నాన్న వింతగా అనిపిస్తుంటాడు. పాల్ రాబోయే రోజుల్లో తన కూతుర్ని సంతోషపెట్టడానికి ఆమె ఆడుకునే డాల్ హౌస్లో ఉండడం మొదలు పెడతాడు. కనీసం బొమ్మలాగా అయినా తన కూతురు తనతో ఆడుకుంటుంది కదా, ఈ రకంగా అయినా టైం స్పెండ్ చేయొచ్చు అని అతని ఆశ. రోజులు గడుస్తున్న కొద్దీ సాధారణ మనుషుల గొంతు శబ్దాలు పాల్ చెవులకి భరించలేనంత గట్టిగా వినిపిస్తాయి. అతను బాధగా ఒక రాత్రి ఆలిస్ దగ్గరికి వెళ్తే ఆమె వేళ్ల సైజు అంత చిన్నగా పాల్ మారిపోయి ఉంటాడు. తన ఫ్యామిలీలో తనకిక చోటు లేదని, ఆలిస్ మియా తను లేకుండా బ్రతకడం అలవాటు చేసుకుంటున్నారని అతనికి అర్థమవుతుంది. ఒకరోజు పాల్ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పిల్లి టోపు ఎలాగోలా లోపలికి వచ్చేస్తుంది. భయంతో పాల్ ఒక గుండె సూది మీద పడతాడు. గాయమవుతుంది. ఒక చిన్న పిన్ కూడా తనని ఎంతలా గాయపరచగలదో పాల్ గమనిస్తాడు. కానీ ఇప్పుడు ముందు టోపు నుండి తప్పించుకోవాలి. అది పాల్ని ఒక చిన్న ఎలుక లేదా పురుగు అనుకునే వేటాడడం మొదలు పెడుతుంది. పాల్ ఆ పిన్ని ఆయుధంగా పట్టుకుని పరిగెడతాడు. టోపుని డాల్ హౌస్ వైపు మళ్లించి తప్పించుకోవాలని చూస్తాడు. కానీ అది ఇప్పుడు పాల్ కంటే చాలా రెట్లు పెద్దగా ఉంటుంది. పాల్ వెంటనే తలుపు కింద సందులోంచి బేస్మెంట్లోకి దూకేస్తాడు. అదే సమయంలో టోపు పంజా తగిలి పాల్ మెట్ల మీద నుండి దొర్లుకుంటూ కింద పడిపోతాడు. ఆ చిన్న మెట్లు కూడా ఇప్పుడు అతనికి పెద్ద కొండల్లాగా ఉన్నాయి. అదృష్టవశాత్తు ఒక చెత్త బుట్టలో పడి స్పృహ కోల్పోతాడు. పైన ఆలిస్ వచ్చి చూస్తే అక్కడ పాల్ వేసుకున్న చిన్న చొక్కా, రక్తపు మరకలు కనిపిస్తాయి. అయ్యో, పిల్లి తన భర్తని తినేసిందేమో అని ఆలిస్ భయపడుతుంది. కింద బేస్మెంట్లో స్పృహ వచ్చిన పాల్ ఆలిస్ అని గట్టిగా అరుస్తాడు. ఆలిస్ బేస్మెంట్లోకి వస్తుంది. కానీ ఇప్పుడు పాల్ ఎంత చిన్నగా అయిపోయాడంటే ఆమె కంటికి పాల్ కనిపించాడు. అతని అరుపులు ఆమె చెవికి వినిపించవు. ఆలిస్ అక్కడ పిల్లిని చూసి అది పాల్ని చంపేసిందని అనుకుని కోపంతో దాన్ని తరిమేస్తుంది. పాల్ని చనిపోయాడు అనుకుంటుంది. పాల్ కోపంతో చెత్తనంతా విసిరేసి అక్కడే పడుకుని పోతాడు. రాత్రి అయ్యేసరికి అతనికి అర్థమవుతుంది, కుటుంబం తను చనిపోయాడని ఫిక్స్ అయ్యింది. ఇక తనని తాను కాపాడుకోవడం తన బాధ్యతే అని చెత్తలో దొరికిన వస్తువులతో బట్టలు కుట్టుకుంటాడు. అదృష్టవశాత్తు ఆ డబ్బాకి ఒక రంధ్రం ఉంటుంది. దాని ద్వారా బయటకు వస్తాడు. తన దగ్గరున్న పిన్ తీసుకుని ముందుకు వెళ్తుంటాడు. అప్పుడే పక్క నుంచి ఎవరో వెళ్ళిన శబ్దం వస్తుంది. ఇప్పుడు పాల్ అక్కడున్న పురుగుల కంటే చిన్నగా అయిపోయాడు. భయంతో వెంటనే వాటర్ హీటర్ పైకి ఎక్కుతాడు. పాల్కి ఒక విషయం అర్థమవుతుంది. తను ఈ బేస్మెంట్ని దాటి ఎప్పటికీ బయటకు వెళ్ళలేడు. ఎందుకంటే పైన ఉన్న వెంటిలేటర్కి దోమల జాలి బిగించి ఉంది. దాన్ని దాటడం అసాధ్యం. ముందు ఆకలి తీర్చుకోవడానికి పైప్ నుంచి లీక్ అవుతున్న నీళ్లు తాగుతాడు. గాయాన్ని శుభ్రం చేసుకుంటాడు. వాటర్ హీటర్ వేడిగా ఉండడంతో హాయిగా అక్కడే నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం మియా డాడీ అని అరుస్తూ వెతుకుతుంటే పాల్ లేస్తాడు. పాల్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి అరుస్తాడు. కానీ మెట్లు ఎక్కలేనంత చిన్నగా ఉంటాడు. పైగా ఆలిస్ మియాతో నాన్న ఇక ఎప్పటికీ రారు, చనిపోయారు అని చెప్పడం పాల్ వింటాడు. అది విని పాల్ గుండె పగిలిపోతుంది. తాను బ్రతికే ఉన్నా వాళ్ళు చనిపోయాడని అనుకుంటున్నారు. తను ఇక్కడ ఏడవడం అరవడం తప్ప ఏమీ చేయలేడు. అప్పుడే ఆలిస్ మియా ఇల్లు అమ్మేసి సామాన్లు తీసుకుని కారులో ఎప్పటికీ తిరిగి రాకుండా వెళ్ళిపోతున్న శబ్దం వినిపిస్తుంది. పాల్కి కన్ఫర్మ్ అయిపోతుంది తను ఇక్కడ పూర్తిగా ఒంటరిగా చిక్కుకుపోయాడని. అయినా సరే ఎప్పటికైనా వాళ్ళు తిరిగి వస్తే తాను బ్రతికే ఉన్నానని తెలియాలని నేల మీద చాక్పీస్తో తన పేరు రాస్తాడు. ఇప్పుడు పాల్కి ఆకలి వేస్తుంది. దీనికి అతని దగ్గర ఒక ఐడియా ఉంది. అల్మారా వెనుక ఎప్పుడో పెట్టిన ఒక ఎలుక మందులో చీజ్ ముక్క ఉందని గుర్తొస్తుంది. అక్కడికి వెళ్తే కొన్ని చీమలు ఉంటాయి. పాల్ వాటిని తరిమేసి ఆ చీజ్ ముక్కను తీసుకుంటాడు. తను చిన్నగా ఉండడం వల్ల ఆ చిన్న ముక్క అతనికి చాలా రోజులు వస్తుంది. ఇంతలో ఒక సాలిడు పాల్ మీద దాడి చేయడానికి వస్తుంది. పాల్ తన దగ్గరున్న పిన్తో శబ్దం చేసి దాన్ని భయపెట్టి పంపించేస్తాడు. రాత్రి పడుకోవడానికి ఒక సేఫ్ ప్లేస్ కావాలి. ఒక అట్టపెట్టెను తెరవడానికి ట్రై చేస్తాడు. కానీ అతనిలో ఇప్పుడు అంత బలం లేదు. అందుకే తెలివిగా ఒక తడిగుడ్డతో ఆ బాక్స్ని తడిపి మెత్తబడ్డాక పిన్ సహాయంతో లోపలికి వెళ్తాడు. అక్కడ ఒక అగ్గిపెట్టె మీద పడుకుంటాడు. పురుగుల నుంచి తప్పించుకోవడానికి అదే సేఫ్ ప్లేస్. మరుసటి రోజు ఎవరో వచ్చిన శబ్దం వినిపిస్తుంది. ఆలిస్ ఏమైనా వచ్చిందేమో అని
పాల్ ఒక పేపర్ క్లిప్ సహాయంతో ఇనుప మేకును కొడుతూ శబ్దం చేస్తాడు. కానీ వచ్చింది ఆలిస్ కాదు, సామాన్లు ప్యాక్ చేసేవాళ్ళు. వాళ్ళు సామాన్లు తీసుకుని వెళ్ళిపోతారు. ఇక ఎప్పటికీ తన వాళ్ళని కలవలేనని పాల్ ఆశ వదిలేసుకుంటాడు. కోపంతో బేస్మెంట్లో పడి ఉన్న ఒక బాటిల్ మూతలోని డ్రింక్ని తాగుతాడు. ఆ ఒక్క మూతలో ఉన్న డ్రింక్ అతనికి జీవితాంతం సరిపోయేంత ఉంటుంది. మత్తులో ఉన్న పాల్కి ఫిష్ ట్యాంక్ మీద ఆ సాలిడ్ కనిపిస్తుంది. ధైర్యం చేసి దాన్ని చంపడానికి వెళ్తాడు. కానీ ఇప్పుడు పాల్ సైజ్ మరీ తగ్గిపోవడంతో ఆ సాలిడ్ అతన్ని కొట్టి నీళ్ళలో పడేస్తుంది. పాల్ నీళ్ళలో దాక్కొని అది వెళ్లేదాకా వెయిట్ చేస్తాడు. సినిమా స్టార్టింగ్లో ఏ సాలిడ్ అయితే చంపొద్దని చెప్పాడో ఇప్పుడు అదే సాలిడ్ అతనికి ప్రాణగండంలా మారింది. కాసేపటి తర్వాత బయటకు వచ్చిన పాల్ ఈ బేస్మెంట్లో తాను బ్రతకాలంటే ఆ ఒక్క సాలిడ్ను చంపాల్సిందే అని డిసైడ్ అవుతాడు. దాన్ని బయటకు రప్పించడానికి ఎరవేస్తాడు. కానీ సైజులో మరీ చిన్నగా ఉండడం వల్ల దాన్ని ఏమీ చేయలేకపోతాడు. రివర్స్లో ఆ సాలిడే పాల్ని కార్నర్ చేసి చంపబోతుంది. అదృష్టవశాత్తు పాల్కి కొన్ని చిన్న చెక్క ముక్కలు దొరుకుతాయి. వాటిని సాలిడ్ కళ్ళలో పొడిచి దాన్ని పారిపోయేలా చేస్తాడు. నీళ్లలో తడిసి చలికి వణుకుతున్న పాల్ ఆ అగ్గిపెట్టె నుంచి పుల్లలు తీసి చాలాసార్లు ట్రై చేసి మంట రాజేసుకుంటాడు. ఆ మంటలో వెచ్చగా కూర్చుని తన గతాన్ని తలుచుకుంటాడు. కొన్ని నెలల క్రితం ఎంత సంతోషంగా ఉండేవాడు. ఇప్పుడు ఇలా పురుగులా బ్రతకాల్సి వస్తుంది. ఫ్యామిలీ కూడా వదిలేసింది. పాల్ రాబోయే రోజుల్లో ఒంటరిగా బ్రతకడం అలవాటు చేసుకుంటాడు. ఒకరోజు ఒక వ్యక్తి ఆ బేస్మెంట్లోకి వస్తాడు. పాల్ గట్టిగా అరిచి పిలుస్తాడు. కానీ ఇప్పుడు పాల్ ఎంత చిన్నగా అయ్యాడంటే ఆ మనిషి నడిచే అడుగుల శబ్దం బాంబుల్లా పేలుతుంటాయి. పాల్ అరుపులు మాత్రం ఆ మనిషికి వినిపించవు. ఆ వచ్చిన వ్యక్తి ఇక్కడ మిగిలిన ఆ చేపను తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే పాల్కి ఉన్న ఆ ఒక్క ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయింది. కొన్ని రోజుల్లోనే పాల్ సైజు ఎంత తగ్గుతుందంటే ఒక దోమ కూడా అతనికి రాక్షసిలా కనిపిస్తుంది. అప్పుడే పాల్కి ఒక ఐడియా వస్తుంది. తన సైజు మరీ చిన్నగా అయింది కాబట్టి ఇప్పుడు ఆ వెంటిలేటర్ జాలి రంధ్రాల నుంచి బయటకు దూరి వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడి దాకా వెళ్ళాలంటే ఎత్తైన ఫర్నిచర్ కావాలి. చెక్క ముక్కల సహాయంతో గంటల తరబడి కష్టపడి అల్మారా పైకి ఎక్కుతాడు. అక్కడి నుండి గోడ మీదకు దూకి ఆ వెంటిలేటర్ వైపు వెళ్తుంటాడు. దారిలో మళ్ళీ అదే సాలిడ్ గూడు కనిపిస్తుంది. పాల్ చాలా జాగ్రత్తగా శబ్దం చేయకుండా వెళ్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ సాలిడ్ అతనికి ఒక పెద్ద డైనోసార్ లాంటిది. కానీ దురదృష్టవశాత్తు పాల్ నడిచే వైబ్రేషన్కి సాలిడ్ పసిగట్టేస్తుంది. వేగంగా అతని మీదకు దూసుకొస్తుంది. ఇక అయిపోయింది, చనిపోతున్నానని పాల్ కళ్ళు మూసుకుంటాడు. కానీ టైం బాగుంటుంది. పక్కనే ఒక పురుగు ఆ గూడులో చిక్కుకుంటుంది. సాలిడు పాల్ని వదిలేసి ఆ పురుగుని తినడానికి వెళ్తుంది. ఇదే ఛాన్స్ అని పాల్ ప్రాణం పెట్టి పరిగెత్తి వెంటిలేటర్ దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళాక ఒక చేదు నిజం తెలుస్తుంది. ఆ జాలి రంధ్రాల కంటే పాల్ సైజు ఇంకా కొంచెం పెద్దగానే ఉంటుంది. తను బయటకు వెళ్ళలేడు. అలసిపోయి అక్కడే పడుకుండిపోతాడు. మరుసటి రోజు ఉదయం లేచేసరికి కొన్ని చీమలు పాల్ కాలిని కొరుకుతుంటాయి. ఇంతలో ఆ సాలిడ్ వచ్చి ఆ దోమల్ని తినడం మొదలు పెడుతుంది. అది చూసిన పాల్కి అర్థమవుతుంది. రాత్రికి రాత్రి తన సైజు ఇంకా తగ్గిపోయింది. ఇప్పుడు తను ఆ జాలి రంధ్రాల నుంచి ఈజీగా బయటకు వెళ్ళొచ్చు. చివరిసారిగా ఆ సాలిడ్ని చూస్తూ పాపం అది కూడా నాలాగే ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయింది అనుకుంటూ జాలి నుంచి బయటకు వచ్చేస్తాడు. పాల్ బయట గార్డెన్లో అడుగు పెడతాడు. ఇప్పుడు అతనికి అక్కడ ఉన్న గడ్డి ఒక దట్టమైన అడవిలా కనిపిస్తుంది. గడ్డి మీద ఉన్న మంచు బిందువులు నీటితో నిండిన పెద్ద పెద్ద డ్రమ్ముల్లా కనిపిస్తాయి. ఈ ప్రపంచాన్ని ఇలా మరో కోణంలో చూడటం ఎంత అందంగా ఉంటుందో పాల్ గ్రహిస్తాడు. ఒక సాధారణ మనిషి ప్రకృతిలోని ఈ అందాన్ని ఎప్పటికీ చూడలేడు. కానీ పాల్కి ఆ అవకాశం దొరికింది. దీని అర్థం తను మళ్ళీ ఎప్పటికీ తన కూతుర్ని చూడలేకపోవచ్చు. కానీ మిగిలిన తన జీవితాన్ని తన సొంత నిబంధనల మీద ఈ కొత్త ప్రపంచంలో బ్రతకగలడు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.